హాయ్ ఫ్రెండ్స్, కాకతీయుల కళా వైభవం గణపురం కోటగుళ్లకు స్వాగతం సుస్వాగతం. వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రం ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రమైన గణపురంలో ఈ యొక్క కోటగుళ్ళు నిర్మించడం జరిగింది. 1190 నుండి 1260 సంవత్సరం మధ్యకాలంలో కాకతీయులు పరిపాలించిన సమయంలో 1213వ సంవత్సరంలో దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు, విఘ్నేశ్వరుడు, నంది ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది యజ్ఞం చేసే స్థలం. ఇక్కడ అనేక విశేషాలు కలవు. ఇక్కడ ప్రధానంగా 3 ఉత్సవాలు జరుగుతాయి. అవి: ఒకటి, కార్తీక పౌర్ణమి అప్పుడు దీపోత్సవం, అంటే దాదాపు 1,00,000 దీపాల దాకా ఇక్కడ వెలిగిస్తారు. ఊరి వారే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా జనం వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. అది కార్తీక పౌర్ణమి. రెండవది శివరాత్రి. శివరాత్రికి శివ కళ్యాణము అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. మరొకటి, దసరా అప్పుడు జమ్మి వృక్షం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అద్భుతంగా ఊరి జనం అందరూ అంగరంగ వైభవంగా ఇక్కడ పండుగ జరుపుకుంటారు. ఇది రాయి చివరి అంచు మీద ఆగడం, ఇది ఒక వాళ్ళ శిల్పకళకు అద్భుతమైన గుర్తింపు. ఇదే 60 స్తంభాల నాట్య మండపం. ఇక్కడ నర్తకి 12 మంది వాయిద్య కళాకారులతోటి నాట్యం చేసేదని చరిత్ర చెబుతున్నది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ నాట్య మండపం, నాట్యం చేసే స్థలం. ఇది ఆ యొక్క గుడి నిర్మాణం. అద్భుతంగా వాళ్ళు 60 స్తంభాలతోటి అప్పుడు నిర్మించాలని చరిత్ర చెబుతుంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా బాగా ఉంటుంది. మీరు కూడా సందర్శించి ఇలాంటి అద్భుత దృశ్యాలను చూడగలరు. ఈ యొక్క గుళ్ళు కట్టిన స్థలంలో మట్టి కోట ఉండేది పూర్వం అని చరిత్ర చెబుతుంది. అందువలన దీనికి కోటగుళ్ళు అనే పేరు కూడా వచ్చిందని చరిత్ర చెబుతుంది. మరొక విషయం, ఇక్కడ 22 గుళ్ళు ఉండేవి, ప్రస్తుతం మనకు 6 కనిపిస్తున్నవి. మిగతావి శిథిలమైపోయి ఉన్నాయి. ఇలాంటి మరెన్నో అద్భుత విశేషాలు అన్నీ మీరు ఇక్కడికి సందర్శించి తెలుసుకోవచ్చు, చూడవచ్చు, ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.